రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 1521 సెంటర్లలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి 9,80,978 విద్యార్థులున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎగ్జామ్ జరగనుంది. నిమిషం ఆలస్యమైన సెంటర్లలోకి అనుమతించలేదు అధికారులు. విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో పెట్టిన బోర్డు అధికారులు వాటిపై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా ఎగ్జామ్కి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చింది ఇంటర్ బోర్డు. సెంటర్ లొకేషన్ సమస్య లేకుండా మొబైల్ యాప్తో గుర్తించే సౌకర్యం కల్పించారు. రైట్గా మరిన్ని డీటెయిల్స్ హ్యాబిట్స్ నుంచి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పరిస్థితి ఏంటి? వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ జరిగే ఇంటర్ పరీక్షలు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి ఎండింగ్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం మనము అబిడ్స్లోని మహబూబియా గర్ల్స్ జూనియర్ కాలేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ పరీక్ష స్టార్ట్ అయింది. ఎక్కడికక్కడ, ఎందుకంటే ఒక్క నిమిషం నిబంధన అమలు ఉండటంతో దాదాపు గంట ముందే విద్యార్థులకు సెంటర్ చేరుకోవాలని చెప్పి ఇంటర్ బోర్డు అధికారులు చూశారు. ఇంటర్ బోర్డు అధికారులు చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ విజువల్లో చూడొచ్చు. విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం కూడా సెంటర్ దగ్గర 144 సెక్షన్ను కూడా అమలు చేయనున్నారు. ఇక్కడ మహబూబియా జూనియర్ కాలేజీలో పిల్లలతోని వచ్చినటువంటి పేరెంట్స్ కానీ వారందరినీ కూడా బయటకి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రోజు నుంచి మార్చి 16 వరకు మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ జరగా 19 వరకు ఎన్విరాన్మెంట్ స్టడీస్ కానీ ఇట్లాంటి పరీక్షలు మార్చి 19 వరకు జరగనున్నాయి. చూస్తున్నాం కొంతమంది పిల్లలు ఎగ్జామ్ సెంటర్కు లేట్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా సిటీకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ కోడ్ తెలుసుకోవడం కానీ, సెంటర్ కోడ్ తెలుసుకోవడం కానీ, ట్రాఫిక్ వంటి సమస్యలతోని కొంత పిల్లలైతే ఆలస్యంగా రావడం జరుగుతున్నది. మహబూబియా జూనియర్ కాలేజీకి ఒక స్టూడెంట్ అయితే ఆలస్యంగా రావడం జరిగింది. 9 గంటలకు ఒక్క నిమిషం నిబంధన అమలు ఉండడంతో చాలా వరకు కూడా పిల్లలకు ముందు నుంచి గైడ్ చేసినప్పటికీ ఆలస్యంగానైతే పిల్లలు ఎగ్జామ్ సెంటర్కు రావడం జరుగుతుంది. ఎందుకంటే సిటీలో దాదాపు చాలా వరకు పక్కపక్కనే అనేక సెంటర్లు ఉన్నాయి. కొంత లొకేషన్ కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మనం చూస్తున్నాము, ఒక స్టూడెంట్ మహబూబియా జూనియర్ కాలేజీకి ఆలస్యంగా రావడం జరిగారు. అధికారులను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ బోర్డు నిబంధనలు కఠినంగా ఉండడంతో ఒక్క నిమిషం అయిన తర్వాత అధికారులు మాత్రం పంపమని చెప్పడం జరిగింది. దాదాపు అంటే ఇంటర్ పరీక్షల విషయానికి వస్తే ఇప్పటికే ప్రతి ఒక్క విద్యార్థికి ఏ సబ్జెక్టులలో వీక్ ఉన్నారు, ప్రిపరేషన్ ఎట్లా సాగించారు, దీనిపైన ఇంటర్ బోర్డు అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముందు నుంచి లొకేషన్కు సంబంధించి అన్నీ కూడా చెప్పినప్పటికీ కొంత పిల్లలైతే ఆలస్యంగా రావడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మొగల్పురం నుంచి వచ్చానండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఏమంటున్నారు పిల్లలు ఎగ్జామ్స్? ఎగ్జామ్ అయితే అంతా బాగానే ఉంది, కానీ హాల్ టికెట్ నెంబరే కన్ఫ్యూజ్ అవుతున్నాయి, అంతే ఏం లేదు. సెంటర్కు సంబంధించి కొంత కన్ఫ్యూజ్ అవుతుంది, అంతే అంతే. దాని గురించి అంతా బాగా. అంటే ఈసారి కొంత ముందుగా ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, పిల్లల ప్రిపరేషన్ ఎట్లా జరిగింది? కొద్దిగా ప్రిపేరింగ్ కొత్త టైం ఇంకా అవకాశం ఇచ్చేది ఉండే వాళ్ళకు. అది మరికొంతమంది పేరెంట్స్ కూడా. మీరు ఎక్కడి నుంచి వస్తారు? हिंदी सर, हम पेरेंट्स हैं सर, हमको अंदर यहाँ पे रुकने क्यों नहीं दे रहे? क्या वजह क्या है? बाहर तक निकाले, गेट के बाहर निकाले. क्या बोल रहे हैं बच्चे एग्जाम्स के बारे में? नहीं, कुछ नहीं बोल रहे, बहुत दिन से तैयारी कर रहे, हैप्पी है, ऐसा कुछ भी नहीं है. చాలా మంది పేరెంట్స్ అయితే ఎందుకంటే ఇంటర్కు సంబంధించి విద్యార్థుల కెరియర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటర్ బోర్డుకు సంబంధించి కమిషనర్ కానీ ఇంటర్ బోర్డులో పలు ప్రక్షాళన కూడా రాష్ట్ర ప్రభుత్వము చేయడం జరిగింది. అయితే ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విరాట్ సెంటర్స్ అన్ని కూడా మూసివేయించారు. ఎక్కడ ఎవరు కూడా మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డా, పేపర్ సంబంధించినటువంటి లీకులకు పాల్పడ్డా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఆల్రెడీ బోర్డు కూడా హెచ్చరించింది. మొత్తం కూడా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రేపు సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లలో ఎగ్జామ్ జరగనుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి
సిట్టింగ్స్ కార్డ్ కానీ సెంటర్లలో ఎగ్జామ్ జరగనుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి సిట్టింగ్స్ కార్డ్ కానీ ఫ్లయింగ్స్ కార్డ్ కానీ ఇన్విజిలేటర్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. మొత్తం కూడా పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా ఎందుకంటే కొంత సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో వాటర్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఏఎన్ఎంలను కానీ అందరినీ కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఈసారి కొత్త నిబంధన ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్విజిలేటర్లు కానీ స్క్వాడ్స్కి సంబంధించి కూడా మొబైల్ ఫోన్ లోపలికి అలవ్ లేదు. ఒకవేళ మొబైల్ ఫోన్తో వాళ్ళు వెళ్తే అక్కడ ప్రత్యేకమైనటువంటి లాకర్ ఏర్పాటు చేశారు. అది కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యే విధంగా కూడా లాకర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభమైనటువంటి పరీక్షలు అయితే మార్చి 16 వరకు కొనసాగనున్నాయి మెయిన్ స్ట్రీము. ఆ తర్వాత వొకేషనల్కు సంబంధించినటువంటి పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. హాల్ టికెట్కు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ కాలేజీలు కానీ పలు కానీ విద్యార్థులకు హాల్ టికెట్స్ విషయంలో కొంత ఇబ్బంది పెడుతున్న తరుణంలో బోర్డు కూడా కాలేజీ ప్రిన్సిపాల్ల సంతకం అవసరం లేకుండానే హాల్ టికెట్ చేసుకు జాగ్రత్తలు తీసుకుని అయితే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం కూడా అంటే ఇప్పటికే సిటీలో కొన్ని సెంటర్లలో మనకు సమాచారం అందుతుంది. చాలా వరకు విద్యార్థులు లొకేషన్ కు సంబంధించి అంటే ఒక్క సెంటర్ బదులు మరొక సెంటర్ వెళ్ళినట్టు అర్థమవుతుంది. ఒక్క నిమిషం నిబంధన కారణంగా చాలా వరకు మరొక సెంటర్ వెళ్ళినట్టు అర్థమవుతుంది. ఒక్క నిమిషం నిబంధన కారణంగా చాలా వరకు అధికారులను అయితే విద్యార్థులు పంపివ్వడం లేదు. చాలా సెంటర్ల దగ్గర మాత్రం కొంత విద్యార్థులు కన్ఫ్యూజన్ అయ్యి పరీక్షకు ఆలస్యం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సూర్య.